అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగా క్రీస్తుని నేర్చుకున్నవారు కారు. ఇది చాలా విచిత్రమైన మాట. యేసు ప్రభు గురించి నేర్చుకోవడం మనం విన్నాం. అయితే ఇక్కడ ఏమన్నాడంటే యేసు ప్రభువుని నేర్చుకోవాలంట. అది చదివినప్పుడు నాకు చాలా క్లిష్టంగా, చాలా భయానకంగా అనిపించింది. యేసు ప్రభువుని నేర్చుకోవడం. ఎందుకు నేర్చుకోవాలి యేసు ప్రభువుని? ఇది మన ఎదుటిన్న మొదటి ప్రశ్న. ఎలా నేర్చుకోవాలి యేసు ప్రభువుని? మన ఎదుటిన్నది రెండవ ప్రశ్న. రెండవ ప్రశ్న పక్కన పెడితే మొట్టమొదటి ప్రశ్న, యేసు ప్రభువుని ఎందుకు నేర్చుకోవాలి? మొట్టమొదట ప్రతి మనిషిలో ఒక రకమైన తత్వం ఉంటుంది. అది ఏంటంటే ఆ వ్యక్తి ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతాడో, అభిమానిస్తాడో, ఆ అభిమానించబడిన వ్యక్తి యొక్క ప్రభావం అభిమానించే వ్యక్తి మీద పడుతుంది. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని ఎక్కువగా అభిమానిస్తున్నాడు అనుకుందాం, ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనుకుందాం. అలా చేసినప్పుడు ఆ ప్రేమించబడే, అభిమానించబడే వ్యక్తి యొక్క ప్రభావం ఈ ప్రేమించే, అభిమానించే వ్యక్తి మీద పడుతుంది. ఆ ప్రభావం వల్ల ఈ ప్రేమించే వ్యక్తిలో 3 రకాలైన భావాలు పుడతాయి. మొట్టమొదటి భావం ఏమంటే ఆ వ్యక్తిని ఆరాధించుట. మనం ఒక వ్యక్తిని అభిమానించినప్పుడు, ఒక వ్యక్తిని మనం బాగా ప్రేమించినప్పుడు అతన్ని మనం కొన్నిసార్లు ఆరాధిస్తాం. ఆరాధించడం అంటే ఏంటంటే అతని ఫోటోలు మన సెల్లో ఉంటాయి, అతని ఫోటోలు మన గోడ మీద ఉంటాయి, అతని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, అతని గొప్ప పనులు అందరికీ చెప్తూ ఉంటాం. అతను సామాన్యుడు కాదు, అతను చాలా గొప్పవాడు. అతను ఎంత గొప్పవాడో ఇరుగు పొరుగులకు చెప్తూ ఉంటాం. అతను ఎంత గొప్ప వాక్యం చెప్తాడో, అతను ఎంత మంచి వాక్యం చెప్తాడో, లేదా అతను ఎంత మంచి వ్యక్తో, ఎంత చక్కగా నవ్వుతాడో. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు అతను రాత్రి పగలు తన గురించి ఆలోచిస్తాడు. తన స్నేహితులతో చెప్తాడు, అమ్మాయి ఎంత మంచిదో తెలుసా, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ వడపోస్తే ఆ అమ్మాయి ఒక్కటే దిగదు కిందకి. ఇతని ఫీలింగ్ అది. అంత మంచిదట, అంత అభిమానం అతనికి. ఒక వ్యక్తిని మనం ఎక్కువ అభిమానించేటప్పుడు 3 రకాల భావాలు మనలో పుడతాయి. మొట్టమొదటిది ఆరాధించుట. అయితే ఈ రోజుల్లో జరుగుతున్న చాలా ముఖ్యమైన, చాలా సాధారణమైన విషయం ఏంటంటే మనుషుల్ని ఆరాధించుట. అంటే ఆ పాస్టర్ గారు వాక్యం బాగా చెప్తారనగానే ఇరుగు పొరుగుల దగ్గరికి వెళ్ళిపోయి, మా పాస్టర్ గారు ఎంత బాగా వాక్యం చెప్తారో తెలుసా, నువ్వు నీ పాస్టర్ గారిని ఆరాధిస్తున్నావు సుమా. ఎందుకంటే ఆ పాస్టర్ గారికి ఆ మాటలు ఇచ్చిన వాడిని నువ్వు మర్చిపోయావు. ఆ పాస్టర్ గారికి ఆ శక్తి ఇచ్చిన వాడిని నువ్వు మర్చిపోయి నువ్వు ఎదురుగా చూస్తున్నావు ఆ మనిషిని చూసి అతన్ని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. అయ్యో అతను ప్రార్థన చేశాడంటే అద్భుతం జరిగిపోతుంది. నువ్వు ఆ ప్రార్థన చేసే వ్యక్తిని ఆరాధిస్తున్నావు. మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నది. మనం సాధారణంగా ఏం చేస్తాము అంటే మనుషుల్ని ఆరాధిస్తాం. లేదా మన తల్లినో, మన తండ్రినో, లేదా మన ప్రాణ స్నేహితున్నో పదే అతని గురించి చెప్తూ, అతని గురించి హెచ్చించుకుంటూ ఆరాధిస్తాం. ఇంకో రకం ఆరాధికులు కూడా ఉన్నారు. సినిమా హీరోలు ఫోటోలు సెల్ ఫోన్ లో పెట్టుకునేవారు, వాళ్ళ పాటల రింగ్ టోన్లు సెల్ ఫోన్ లో కాలర్ ట్యూన్స్ గా పెట్టుకునేవారు. టీవీలో ఆ సినిమా వస్తే అక్కడ కట్టుబడిపోయి ఉండిపోయేవారు. వారి ఫోటోల్ని, పాప్ స్టార్ల ఫోటోల్ని, క్రికెట్ స్టార్ల ఫోటోల్ని, ఫుట్బాల్ స్టార్ల ఫోటోల్ని గోడలకు తగిలించుకుని వాళ్ళని ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళు ఆ వ్యక్తిని అభిమానించడంలో అది కొంచెం శృతి మించి ఆరాధనగా మారిపోతుంది. ఒక వ్యక్తిని మనం ఆరాధించాలంటే మనం ఆ వ్యక్తి గురించి నేర్చుకుంటే చాలు. ఆ వ్యక్తిని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పాలనుకున్న సంగతి అదే. ఏమంటే మనం ఒక వ్యక్తిని ఆరాధించాలంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటే చాలు. ఆ వ్యక్తి యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటే చాలు. ఆ వ్యక్తి ఎంతటి మంచోడు గ్రహించుకుంటే చాలు, మనం ఆరాధిస్తాం. ఉదాహరణకి మనమందరం ఒకప్పుడు విగ్రహాలను ఆరాధించే వాళ్ళం. ఎందుకని? మన ఇరుగు పొరుగులు ఎవరో చెప్పారు, పలానా తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు కొబ్బరికాయ కొడితే నువ్వు అనుకున్నది తీరుతుంది అనగానే కొబ్బరికాయ కొని పట్టుకెళ్ళి కొట్టి గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేసి ఆమెను ఆరాధించి వస్తాం. ఎందుకని? ఆమె గురించి, ఆమె తత్వం నీకు తెలియదు, ఆమె వ్యక్తిత్వం నీకు తెలియదు. కానీ ఎవరో చెప్పారు ఆమె గొప్పదని, వెంటనే నువ్వు దాన్ని నమ్మి వెళ్ళి అక్కడ ఆరాధించావు. అదే ఆమెకు యేసుక్రీస్తు గురించి ఎవరో చెప్పారు, యేసు ప్రభు నిజమైన దేవుడు, మంచి దేవుడు, అతన్ని నమ్ముకుంటే నీకున్న కష్టాలు పోతాయి అని తెలియగానే ఆ అమ్మాయి వచ్చింది, చర్చికొచ్చింది, యేసు ప్రభుని ఆరాధిస్తుంది. కష్టాలు తీరిపోయే కొద్దీ ఆరాధన పెంచింది. ఆమె మరింత యేసు ప్రభుని ఆరాధించింది. అయితే ఒక వ్యక్తి ఒక దేవుణ్ణి లేదా యేసు ప్రభుని అనుకుందాం, ఒక వ్యక్తి యేసు ప్రభుని ఆరాధించడానికి యేసు ప్రభువుని నేర్చుకోవాల్సిన పని లేదు. యేసు ప్రభు గురించి నేర్చుకుంటే చాలు.
యేసు ప్రభు ఎంత గొప్పవాడో, ఎలాంటి దేవుడో నేర్చుకుంటే చాలు, ఆరాధించవచ్చు. అంటే ఒక వ్యక్తిని ఆరాధించడానికి నేర్చుకోవాల్సిన పని లేదు. కానీ బైబిల్ చెప్తుంది మనం యేసు ప్రభుని నేర్చుకోవాలట. ఎందుకు నేర్చుకోవాలి అనే ప్రశ్నకి సమాధానం ఏంటంటే, మొట్టమొదటి ఆ సమాధానంలో మొదటి భాగం ఏంటంటే, యేసుక్రీస్తు గురించి నేర్చుకుంటే చాలు, ఆయన ఆరాధిస్తాం, మనం ఆరాధిస్తున్నాం. అయితే రెండవ భావం, ఒక వ్యక్తిని మనం అభిమానించినప్పుడు రెండవ భావం మనలో ఏం కలుగుతుందంటే అనుకరణ. అనుకరణ అంటే ఒక వ్యక్తిని మనం అనుకరించాలంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆ వ్యక్తిని నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ వ్యక్తిని చూస్తే చాలు. ఆ వ్యక్తిని చూసి నేర్చుకునేది. ఇప్పుడు ఉదాహరణకి మనం టీవీలో అప్పుడు మారక ముందు, మారినోళ్ళు కూడా చూస్తున్నారు మనకు తెలియదు, మారక ముందు టీవీలో మిమిక్రీ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. ఆ మిమిక్రీ ప్రోగ్రాంలో ఒక్కొక్కటి చిరంజీవిలాగా మాట్లాడతాడు, చిరంజీవిలా నడుస్తాడు, చిరంజీవిలాగా డాన్స్ చేస్తాడు. అతను చిరంజీవిని ఎప్పుడు చూడలేదు, నిజంగా అతను చిరంజీవితో ఎప్పుడు మాట్లాడలేదు, అతనితో ఏ విధమైన పరిచయం కూడా అతనికి లేదు. కానీ అతడు ఇతన్ని అనుకరిస్తున్నాడంటే దానికి కారణం ఏంటి? ఇతడు అతన్ని చూశాడు తీక్షణంగా. మనం ఒక వ్యక్తిని అనుకరించాలంటే ఆ వ్యక్తి గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆ వ్యక్తిని నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ వ్యక్తిని చూసి నేర్చుకుంటే చాలు. అయితే ఇప్పుడు యేసు ప్రభు విషయానికి వస్తే, యేసు ప్రభు ఎప్పుడు నన్ను అనుకరించమని చెప్పలేదు. కానీ కొంతమంది దైవజనులు ఏం చేశారంటే యేసుక్రీస్తుని అనుకరించే దైవజనులు ఉన్నారు. ఎలాగంటే ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభుని అనుకరించాడు. యేసు ప్రభులాగా జుట్టు పెంచాడు, యేసు ప్రభులాగా గెడ్డం పెంచాడు, యేసు ప్రభులాగా ఎప్పుడు తెల్లటి అంగీ వేసుకుంటాడు. ఇంకా ఏం చేశాడో తెలుసా? ఒక గుడ్ ఫ్రైడే నాడు ఆయన ఏం చేశాడంటే ఒక సిలువను తయారు చేసుకున్నాడు, జబ్మ పెట్టి మోసుకుని తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత అన్వే పడుకున్నాడు, ఈ చేతిలో ఒక మేకు ఆ చేతిలో ఒక మేకు వేయించి సిలువ మీద కాసేపు పడుకున్నాడు. దాని ఫోటోలు తీయించుకున్నాడు, వీడియోలు తీయించుకున్నాడు. మొత్తానికి అతను చెప్పుకునే విషయం ఏంటంటే, నేను యేసుక్రీస్తు యొక్క శ్రమల్లో పాలిభాగస్తున్నయ్యాను అని. యేసుక్రీస్తు యొక్క శ్రమల్లో పాలిభాగస్తుడు అయ్యాడట. ఇతడు క్రీస్తుని అనుకరించుచున్నవాడు. అతను మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడదు తెలుసా? మన బైబిల్లో భాష ఉంటుంది, నేను వచ్చి ఉన్నాను, నేను వెళ్ళి ఉన్నాను అని బైబిల్లో ఒక భాష ఉంటుంది. నిజానికి యేసుప్రభు అలా మాట్లాడలేదు. యేసుప్రభు మాట్లాడింది అరామిక్. అరామిక్ తెలుగులో తర్జుమా చేసినప్పుడు పాత తెలుగు 1900 సంవత్సరంలో తెలుగు ఇలా మాట్లాడేవారు. ఈ తెలుగుని తర్జుమా చేసినప్పుడు యేసుప్రభు మాటలు నేను మీ కొరకు వచ్చి ఉన్నాను అని రాశారు. ఇతను ఏం చేశాడంటే అనుకరణ. యేసు ప్రభు ఎలా మాట్లాడాడు అనుకుని అతని భాష కూడా అనుకరణ, అతని ప్రవర్తన, అతని చూపు, అతని వస్త్రధారణ, అతని మాటలు యేసు ప్రభుని అనుకరిస్తున్నాయి, యేసు ప్రభుని అనుకరిస్తున్నాయి. ఇది రెండవ విషయం. అయితే ఒక వ్యక్తిని మనం అభిమానించేటప్పుడు మనకి మూడవ భావం కలుగుతుంది. ఆ మూడవ భాగం అనుసరణ. మొట్టమొదటి భావం ఆరాధన, ఆ వ్యక్తిని మనం ఆరాధిస్తాం. రెండవది అనుకరణ, కొన్నిసార్లు ఆ వ్యక్తిని మనం అనుకరిస్తాం. ఉదాహరణకి అనుకరణలో యేసయ్య గారు చనిపోయారు, చాలా మంచి సేవకుడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు విశ్వాసులు ఉంటారు కదా, ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్ పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళు పాడతారు. ఎలాగో తెలుసా? యేసయ్య గారు లాగే పాడతారు. ఆ పాట వినేటప్పుడు యేసయ్య గారు పాడారేమో అనుకుంటాం, యేసయ్య గారు లాగే బట్టలు వేసుకుంటారు, యేసయ్య గారు లాగా సేమ్ అలాగే వీళ్ళు కూడా మాటలు తిప్పుతుంటారు. ఇది అనుకరణ. అయితే మూడవ భావన ఉంది. ఒక వ్యక్తిని మనం అభిమానించినప్పుడు, ప్రేమించినప్పుడు మూడవ భావన ఒకటి ఉంది, అదే అనుసరణ. అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం నేర్చుకుని ఆ వ్యక్తిత్వ ప్రకారం మనం జీవించడం. హల్లెలూయా. యేసయ్య మన దగ్గర నుంచి కోరుకునేది అదే. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఏం చెప్తున్నాడో తెలుసా? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 పేతురు 2వ అధ్యాయం ఈ వచనంలో చెప్తున్నాడు 21లో ఏమనంటే, మనము కూడా యేసుక్రీస్తు నడిచిన మార్గములో నడవవలనని ఆయన మనకు మాదిరి ఉంచిపోయినట. 1 కొరింథీయులు 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడంట. యేసుక్రీస్తు చెప్తున్నాడు నన్ను పోలి నడుచుకోండి అని. పేతురు చెప్తున్నాడు యేసుక్రీస్తుని పోలి నడుచుకోండి. ఇదే అనుసరణ. ఒక వ్యక్తిని మనం ఆరాధించాలంటే అతని గొప్పదనం తెలుసుకుంటే చాలు.
ఒక వ్యక్తిని మనం అనుకరించాలంటే అతని బాహ్య పరిస్థితులను గమనిస్తే చాలు, కానీ ఒక వ్యక్తిని మనం అనుసరించాలంటే ఆ వ్యక్తిని నేర్చుకోవాలి. ఇక్కడ బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, మీరు యేసు ప్రభువుని నేర్చుకోండి అని ఎందుకన్నాడు అంటే, మనం యేసు ప్రభువుని అనుసరించాలి. అలా అనుసరించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనం ఒక కంపెనీలోనో ఒక ఫ్యాక్టరీలోనో జాబ్కు జాయిన్ అయ్యాం అనుకుందాం. మనకు ఉద్యోగం వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఒక 3 నెలలో 6 నెలలో మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో నువ్వు ఎలా పని చేయాలో నీకు నేర్పిస్తాను. ఈ ట్రైనింగ్ పూర్తయ్యేసరికి నువ్వు ఆ పనిని నేర్పుగా చేయగలవు. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును ధరించుకోవాలని, యేసుక్రీస్తులా ప్రవర్తించాలని చెప్తుంది. అయితే నువ్వు యేసుక్రీస్తులా ప్రవర్తించాలంటే ముందు యేసుక్రీస్తును నేర్చుకోవాలి, యేసుక్రీస్తుని ప్రాక్టీస్ చేయాలి. ఆ వ్యక్తి ట్రైనింగ్ లో ఎంత ఎక్కువ నేర్చుకుంటాడో అంత బాగా పని చేయగలడు. నీవు కూడా యేసు ప్రభుని ఎంత బాగా నేర్చుకుంటావో అంత బాగా యేసు ప్రభులాగా బ్రతుకుతావు. మీరు కూడా యేసు ప్రభుని ఎంత బాగా నేర్చుకుంటే, ఎంత లోతుగా నేర్చుకుంటే అంత బాగా యేసు ప్రభులా ప్రవర్తించగలరు. కాబట్టే మనం యేసు ప్రభుని నేర్చుకోవాలి. యేసు ప్రభుని నేర్చుకోవాలి అంటే ఆయన ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాడో, ఏ విషయానికి అతను ఎలా రియాక్ట్ అయ్యాడో మనం జాగ్రత్తగా చూడాలి. ఇదే నాకు చాలా భయం అనిపించింది. ఎందుకంటే ఒక మనిషి వ్యక్తిత్వం గురించి మనం చెప్పొచ్చు. దావీదు మంచి శూరుడైన రాజు, సౌలు ఇలాంటి వ్యక్తి, మోషే ఇలాంటి వాడు, పౌలు ఇలాంటి వాడు అని జాగ్రత్తగా అవన్నీ చూసి చెప్పొచ్చు. కానీ యేసయ్య, మన యేసయ్య, యేసు ప్రభు వ్యక్తిత్వం ఇది అని చెప్పడానికి నేను ఎంతో భయపడ్డాను. దాని గురించి నేను అధ్యయనం చేయడానికి ఎంతో ఆశ్చర్యపడ్డాను. కొన్ని సంగతులు ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఈ రోజు మనం ఏం చేయాలో తెలుసా? యేసు ప్రభు గురించి ఉన్నది ఉన్నట్టుగానే నేర్చుకుందాం. ఉన్నది ఉన్నట్టుగా గనక నువ్వు నేర్చుకోకపోతే దాని పైన ఉన్న మనుషులు ఎలాగైతే చెడిపోయారో అలా చెడిపోతారు. యేసుక్రీస్తుని కనుక ఉన్నది ఉన్నట్టు నువ్వు నేర్చుకుంటే దాని కింద నవీన పురుషుణ్ణి ధరిస్తానన్నాడు కదా, అలాగే మనం అవుతాం. మనం కనుక యేసు ప్రభుని బాగా నేర్చుకోగలిగితే కొంతకాలానికి ఈ చర్చిలో చాలా మంది యేసు ప్రభులు ఉంటారండి. ఆమేన్. యేసుక్రీస్తు నువ్వు నేర్చుకోవడం మీదే అది ఆధారపడి ఉంటుంది. చాలా మంది మనందరూ బాధపడుతుంటాం. ఏమనంటే, పాపం చేయకూడదు అనుకుంటున్నాను, తప్పు చేయకూడదు అనుకుంటున్నాను, కానీ ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది చేసేస్తున్నానని బాధపడుతూ ఉంటాం. అయితే ఈ రోజు నువ్వు కనుక యేసు ప్రభుని బాగా నేర్చుకుంటే, యేసు ప్రభు తప్పు చేయలేదు కాబట్టి నువ్వు ఆయన నేర్చుకుంటే నువ్వు ఆయన అనుసరిస్తావు. ఆయనలాగా మనం ఉండగలం. ఆయనలాగా మనం ఉండాలంటే ఆయన బాగా నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి. మొట్టమొదటి విషయం, యేసు ప్రభుని చితక కొట్టారు, మేకులేశారు, సిలువ మీద తీసుకెళ్లి నిలబెట్టారు. మరి కొద్ది నిమిషాల్లో యేసు ప్రభు చచ్చిపోబోతున్నాడు. అయితే ఆ సిలువ దగ్గర మరియా ఉన్నది, మరి పక్కన యోహాను ఉన్నాడు. యేసు ప్రభు ఒక మంచి మాట మాట్లాడతాడు అక్కడ. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు ఆయన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని మనం నేర్చుకోవాలంటే ముందు అది గమనించాలి కదా. ఒక పాఠము, ఒక అక్షరం రాసుందంటే అది మనం చదవాలంటే ముందు మనం చదువు నేర్చుకోవాలి. యేసయ్యని మనం నేర్చుకుని ఆ ప్రకారం మనం అవలంబించాలంటే ముందు యేసయ్యని గమనించాలి. ఈ పరిస్థితిలో సిలువ మీద ఉండి ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? మరి ఆమెను కన్నది 30 సంవత్సరాల పాటు ఆమెతో ఉన్నాడు. 30 సంవత్సరాల పాటు అతను తెలిసిన దగ్గర నుంచి కార్పెంటింగ్ వర్క్ చేశాడు. తలుపులు, మంచాలు, బల్లలు చేసి డబ్బులు సంపాదించి తన కుటుంబాన్ని పోషించుకున్నాడు 30 సంవత్సరాల పాటు. 30 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సేవ ప్రారంభించాడు. సేవ ప్రారంభించిన తర్వాత తన తల్లితో ఉండడానికి లేదు, తన కుటుంబంతో గడపడానికి లేదు, తన సేవలో రాత్రి పగలు ఐక్యమైపోయాడు. అయితే ఇప్పుడు చనిపోబోతున్నాడు. ఇంటికి పెద్ద కొడుకు ఆయన. అతను పుట్టిన తర్వాత యోసేపు మరియా ఏకమవడం వల్ల మరొక 4 పిల్లలు కూడా పుట్టారు. అయితే బహుశా పిల్లలు మరియని బాగా చూసుకోరేమో. ఇప్పుడు ఇతను వెళ్ళిపోయే ముందు అతను చేస్తున్న పని ఏంటంటే, మరియతో, అమ్మ ఇదిగో ఇతను నీ కుమారుడు. శిష్యుడితో చెప్తున్నాడు, ఇదిగో ఈమె నీ తల్లి. అతను ఎంత బాధ్యత కలిగిన వ్యక్తో అతని వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకుంటున్నాం. యేసయ్య ఎంత బాధ్యత కలిగిన వ్యక్తో. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, తమ తల్లిదండ్రుల్ని చూడలేని పిల్లలు ఉన్నారు, తమ తల్లిదండ్రుల్ని పట్టించుకోలేని బాధ్యత లేని కొడుకులు ఉన్నారు. వాళ్ళకి తిండి పెట్టడానికి ఏడుస్తూ పెట్టడం, వాళ్ళు కాలు చెయ్యో వంగి మంచం మీద ఉంటే విసుక్కుంటూ సేవలు చేయడం చేసే పిల్లలు లేరా? ఇక్కడ ఎవరైనా ఉంటే యేసయ్యని నేర్చుకోండి.
ఆయన వెళ్ళిపోయేటప్పుడు తన తల్లిని ఒంటరిగా వదిలేయలేదు, తన శిష్యుడికి అప్పగించాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయంటే, తల్లిదండ్రులు ఏదో ఆశపడతారు, దాన్ని వాళ్ళ పిల్లలు చేయాలనుకుంటారు. ఎలా జరుగుతుంది? తల్లిదండ్రులు ఏదో కోరుకుంటారు, ఆ కోరిక తన పిల్లల్లో నెరవేర్చాలని ఆశపడతారు. అది నిజమే. ఒక తల్లిగా ఒక తండ్రిగా మన ఆశని మన పిల్లల్లో నెరవేర్చాలని కోరుకోవడం మన సబబే. కానీ అటుపక్కన ఆ వ్యక్తికి అది నచ్చాలి కదా, అటుపక్కన ఆ వ్యక్తి దాన్ని కోరుకోవాలి కదా, దానికి తగిన మనస్తత్వం అతనికి ఇమిడి ఉండాలి కదా. కానీ అదేమీ మనం ఆలోచించకుండా మనం అనుకున్న సంగతులను మన పిల్లల మీద రుద్దుతూ ఉంటాం. అది తప్పు. అది బాధ్యత లేని తల్లిదండ్రుల ప్రవర్తన. ఈరోజు యేసయ్య దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే బాధ్యత కలిగిన ప్రవర్తన. యేసు ప్రభు తన తల్లి విషయంలో బాధ్యత కలిగి జీవించాడు. నీవు మీ పిల్లల విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. పిల్లలారా, యవనస్తులకు చెప్తున్నాను, మీ తల్లిదండ్రులను బాధ పెట్టకండి, వారి ఆశల్ని నెరవేర్చడానికి ప్రయత్నించండి, వారికి తిండి పెట్టడానికి బాధపడకండి, వాళ్ళకి తాగడానికి ఇవ్వడానికి ఏడవకండి. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు పసికందుగా ఉన్నప్పుడు వాళ్ళ రక్తాన్ని నీకు పాలుగా మార్చిచ్చారు. మీకు కూడా మీ అమ్మ నాన్నలు నీ తల్లి నేను ఎలాగ పెంచింది, తన రక్తాన్ని పాలుగా మార్చి నీకు ఇచ్చింది. నీ తండ్రి తన చెమటోడ్చి నిన్ను పెంచి పోషించాడు. ఈ రోజు అతను మూలన పడుంటే వాళ్ళని ఆదరించలేని తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు. దయచేసి గమనించండి, మీరు యేసు ప్రభుని నేర్చుకున్నవారు కారు. ఒకప్పుడు నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు కదలేని పరిస్థితే. నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు మంచం మీదే 1, 2 కూడా. ఇప్పుడు అదే పరిస్థితి నీ తల్లిదండ్రులకు వస్తే నువ్వు అవి విసుక్కుంటావే, నువ్వు అసహించుకుంటావే. కానీ నీ తల్లి ఏదో మహాభాగ్యంగా ఫీల్ అయ్యింది. తన చీర పాడైనప్పుడు, తన యొక్క ఆ దుప్పటి పాడైనప్పుడు, నా కొడుకు ఇలా పాస్ పోసాడని సంతోషిస్తుందామే. ఈ రోజు నువ్వు అసహించుకుంటున్నావే నీ తల్లిదండ్రుల్ని. దయచేసి గమనించండి, యేసయ్య బాధ్యత కలిగిన వ్యక్తి. యేసు ప్రభుని నేర్చుకోండి. ఈ రోజు నుంచి మీ ఇళ్లలో నీ ప్రవర్తనలో బాధ్యతను నేర్చుకోండి, మీ బాధ్యతను నిర్వర్తించండి. అప్పుడు యేసుక్రీస్తు పోలిక ఒక్కొక్కటి నీలోకి వస్తుంది. యేసయ్యని అనుసరించడం అంటే యేసు ప్రభు లాగా బట్టలు వేసుకోవడం కాదు, యేసు ప్రభు లాగా గడ్డం పెంచడం కాదు, యేసు ప్రభు యొక్క ప్రవర్తనని నీలో చూపించడం. ఇది ఆయనలో ఉన్న మొట్టమొదటి లక్షణం. ఆయన బాధ్యత కలిగిన వాడు. ఒక ఆయన నాకేమని చెప్పాడంటే, యేసు ప్రభు బాధ్యత విషయంలో మాత్రం నాకు నచ్చలేదండి. ఎందుకంటే ఒకసారి మరియా తన 4 పిల్లల్ని తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వస్తుంది కలవడానికి. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, అక్కడ వాళ్ళు వచ్చి అంటారు, యేసు నిన్ను కలవడానికి నీ తల్లి నీ సహోదరులు వచ్చారు. తండ్రి చచ్చిపోయాడు అప్పటికి. నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే యేసు ప్రభు మాట అంటాడు ఏమని, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు, నా వాక్యమును విని ఆ ప్రకారం చేయువారే నా తల్లి నా తండ్రి. మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. అయితే ఆ మాటను చెప్పి ఆయన అంటున్నాడు, యేసు ప్రభు ఈ ఒక్క విషయంలోనే నాకు నచ్చలేదండి. నేను ఈ మాట మరలా ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే, రేపన్న రోజు మీ బైబిల్ చదువుతున్నప్పుడు యేసు ప్రభు బాధ్యత కలిగిన వ్యక్తి అని మా పాస్టర్ గారు చెప్పారే, కానీ ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అని వాళ్ళని పట్టించుకోలేదు ఇతను. మరి నేను ఎలాగ నా తల్లిదండ్రులను పట్టించుకోవాలి అని నువ్వు అనుకోకుండా ఉండడానికి మరలా ఆ విషయం గుర్తు చేస్తున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 31వ వచనం నుంచి, ఆయన సహోదరులు తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయన్ని పిలవనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండ్రి. వారు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ ఉన్న వారిని కలియజూచి, ఇదిగో నా తల్లి నా సహోదరులు, దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరుడు సహోదరి అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ మాట చూస్తే యేసు ప్రభువులో ఏదో కఠినత్వం కనిపిస్తా ఉంటది మనకి. ఎందుకు ఈయన ఎలా ప్రవర్తించాడు అనిపిస్తుంది. కానీ నిజమేంటంటే దానిపైన ఉన్న వచనాలు ఒకసారి చదవండి. 20వ వచనం 3వ అధ్యాయం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఇంట్లోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయన్ను పట్టుకొనబోయిరే. చూసారా విషయం? యేసయ్య ఎందుకు అలా ప్రవర్తించాడు అంటే, యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడే ఒక ప్రసంగ స్థలం అయిపోతుంది. జనం గుంపు కూడిపోతున్నారు. కనీసం అతను తినడానికి కూడా సమయం లేని పరిస్థితి అయిపోయింది. అయితే ఒకసారి ఆయన ఇంటికి వచ్చాడు, కానీ ఇంటి దగ్గర వీళ్ళు లేరు, బహుశా వేరే చోట ఉన్నాడేమో యేసు ప్రభు. అందుకే సంగతి విని అన్నారు. ఇతను భోజనం చేయాలనుకునేసరికి చుట్టుముట్టిపోయారు జనం. మాకు వాక్యం చెప్పండి అంటున్నారు, మమ్మల్ని స్వస్థపరచండి అంటున్నారు. అయితే ఈ సంగతి ఆ మరియకు వినబడింది, సహోదరులకు వినబడింది. ఏంటి పిచ్చోడు అయిపోయాడా,
నిన్న మొన్నటి వరకు చక్కగా కార్పెంటింగ్ వర్క్ చేసేవాడు, ఇంట్లో పెద్ద కొడుకుగా బాధ్యతలను నిర్వర్తించేవాడు. కానీ వీడికి ఏమైంది ఇప్పుడు సడన్ గా? పని మానేశాడు, పాటు మానేశాడు, తిండి మానేశాడు, నిద్ర మానేశాడు. వాళ్ళందరితో కలిపి జనాలతో తిరుగుతాడని వెతుకుతున్నారు ఆయన్ని తీసుకెళ్ళిపోవడానికి. సంగతి అర్థమైందా మీకు? దేవుని పనిలో ఇతను లోతుగా వెళ్ళిపోతే దాన్ని వాళ్ళు ఇష్టపడక యేసుప్రభుని తీసుకుని వెనక్కి పట్టుకెళ్ళిపోదామని వెతుకుతున్నారట. ఆ విషయం యేసుప్రభు గ్రహించాడు. అందుకే చెప్తున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? దేవుని చిత్తానికి వారు వ్యతిరేకంగా ఉన్నారు, నన్ను ఈడ్చుకుని దేవుడి పని నుంచి తీసుకుపోవాలని చూస్తున్నారు. కాబట్టే ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? దేవుని చిత్త ప్రకారం చేయవారి నా తల్లి, నా సోదరులు. యేసయ్య చేసిన దాంట్లో లోపం ఉండదు. మనం వెతుక్కోవాలి లోపాలు, కానీ ఆయనలో మాత్రం లోపం ఉండదు. రెండవ సంగతి, మొదటి సంగతి ఏంటి? ఆయన బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. రెండవది, యోహాను యేసు ప్రభు పుట్టడానికి ముందు పుట్టాడు. ఈ వీళ్ళిద్దరికి మధ్య ఉన్న సంబంధం చాలా గొప్పది. ఎందుకంటే ఇద్దరు పరలోకం నుంచి వచ్చిన మనుషులు, ఇద్దరు కూడా ఆశ్చర్యకరమైన జన్మం కలిగిన వారు. ఎందుకంటే ఎలిజబెత్ తన యొక్క స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఆమె గర్భవతి అవ్వడానికి అవకాశం లేదు. ఆ సమయంలో దేవుడు కార్యం చేసి యోహాను గర్భంలో ఉండడానికి కృపదయ చేశాడు. అయితే అది జరిగిన 6 నెలలకి మరికి దేవదూత కనిపించాడు, నువ్వు గర్భవతి కాబోతున్నావు అని చెప్పాడు. ఇప్పుడు మరియతో చెప్తున్నాడు, అక్కడ ఇతనికి ముందుగా ఒక వ్యక్తి పుట్టి అతని మార్గాన్ని సరళం చేయాల్సిన వాడు ఒకడు ఉన్నాడు కదా, మీ ఎలిజబెత్, మీ చుట్టాలామె, ఆమె గర్భం ధరించి ఉందంటే ఈమె సంతోషంతో మరియ ఏం చేసిందంటే ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు ఒక మంచి సంఘటన జరుగుతుంది. ఏమనంటే ఎలిజబెత్ కడుపులో యోహాను ఉన్నాడు 6వ నెల, మరి కడుపులో యేసుప్రభు ఉన్నాడు 2వ నెల, ఎంత అవ్వచ్చు 1వ నెల. ఈమె వెళ్ళి కంటపడి ఆ ఎలిజబెత్ని పలకరించగానే ఈమె మాట లోపల ఉన్న యోహాను విన్నాడు. యోహాను విని లోపల పులకించిపోతున్నాడంట, డాన్స్ వేసేస్తున్నాడు. యేసు ప్రభు తల్లి వచ్చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం చెప్తున్నాను. పరలోకంలో ఇద్దరు పరలోకం నుంచి బయలుదేరి వచ్చారు. ఇద్దరు కూడా చనిపోవడానికే పుట్టారు. ఇద్దరు కూడా నూతన నిబంధనకు అతను మార్గం వేయాలి, ఆ మార్గంలో ఇతను కట్టాలి. వీళ్ళిద్దరూ కలిపి ఒక జత పనివారిగా పుట్టారు. అతను బాప్తిసాలు ప్రారంభించాలి, ఈ నెల బాప్తిసం తీసుకోవాలి, తీసుకున్న తర్వాత అతను తగ్గాలి, ఇతను హెచ్చించబడాలి. వీళ్ళ యొక్క ప్లాన్ ఇది. మరి అక్కడికి వెళ్ళగానే ఆ కడుపులో ఉన్న బిడ్డ గెంతులు వేస్తుంటే ఆమె అంటుంది, నా కడుపులో ఉన్న బిడ్డ సంతోషంతో, ఎందుకంటే ఇతను వింటున్నాడు యేసయ్య నాకు దగ్గరగా ఉన్నాడు. హల్లెలూయా. అయిపోయింది. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం ఎంత గొప్పదో చూడండి. యోహాను పుట్టేశాడు, తర్వాత యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు కార్పెంటర్గా ఉన్నాడు. యోహాను అరణ్యంలోకి వెళ్ళి అడిగితేనే మిడతలో తింటున్నాడు. మనుషులతో ఏ సంబంధం లేడు, కానీ వీళ్ళిద్దరి మధ్య ఆత్మీయ సంబంధం ఉంది. ఇద్దరు ఒకరి గురించి ఒకరు తలంచుకుంటూ ఉన్నారు, తెలుస్తూ ఉంది. ఇప్పుడు యోహాను బాప్తిసాలు ఇవ్వడం మొదలు పెట్టాడు. యేసయ్య వెళ్ళాడు, బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత యోహాను చెప్తున్నాడు, నేను తగ్గవలసి ఉంది, నేను వెచ్చవలసి ఉంది. యేసు ప్రభు సువార్త కంటిన్యూ చేస్తున్నాడు. యోహాను తగ్గిపోయాడు, ఎందుకంటే నూతన నిబంధన క్రీస్తు ద్వారా స్థిరపరచబడాలి కాబట్టి. సంగతి ఇలాగా బాగానే ఉంది. అయితే యోహాను హేరోదు చక్రవర్తి ద్వారా జైల్లో పెట్టబడ్డాడు. జైల్లో పెట్టబడిన తర్వాత కొన్ని కారణాల వల్ల హేరోదు చక్రవర్తి యోహాను తల నరికి చంపేశాడు. ఆ యోహాను శిష్యులు ఏం చేశారంటే ఆ బాడీని, ఆ తలని రెండింటిని పట్టుకెళ్ళి ఎక్కడో పూడ్చి పెట్టి యేసు ప్రభుకి ఆ విషయం చెప్పారు. ఎప్పుడు యేసు ప్రభు ఒంటరిగా ఉండి ఎరగడు. ఎప్పుడైనా ఆయన ఒంటరిగా ఉన్నాడు అంటే అది ప్రార్థన చేయడానికి మాత్రమే. మిగిలిన ఏ సమయాన్ని ఆయన ఒంటరిగా ఉండి సమయాన్ని వృధా చేయలేదు. సమయాన్ని ఎప్పుడు సువార్తకి ప్రార్థనకి అంకితం చేసే ఆ వ్యక్తి యోహాను చనిపోయాడనే సంగతి వినగానే బాధతో ఒంటరిగా ధోనికి వెళ్ళాను. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతి పెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేశారు. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుంచి అరణ్య ప్రదేశముకు ఏకాంతముగా వెళ్ళాను. ఎంతో దుఃఖంగా ఉన్నాడు. ఎందుకు? తనతో వచ్చిన వ్యక్తి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. నేను కూడా వెళ్ళిపోవలసి ఉంది త్వరలో. నరికినప్పుడు ఎంత బాధపడి ఉంటాడు యోహాను, ఎంత ఇబ్బంది పడి ఉంటాడు, రేపు నేను కూడా ఎన్నో శ్రమలు అనుభవించవలసిందో అని ఆలోచించుంటాడు. ఎన్నో ఆలోచనలు కాబట్టి అతను ఏకాంతముగా వెళ్ళాడు. ఈయన ఏకాంతంగా ఈ బాధల మధ్యన, ఈ ఇబ్బందుల మధ్యన, చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చుట్టూ జనసమూహం యేసుప్రభు ఉన్నాడని తెలిసి కాలినడకన వచ్చేసి ఆయన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు యేసయ్య ఏం చేయాలి? ఎప్పుడు వాక్యం చెప్తున్నాను కదా, నేను ఎప్పుడు స్వస్థపరుస్తున్నాను కదా, ఈ రోజైనా నన్ను వదలొచ్చు కదా, నేను బాధలో ఉన్నాను, నేను ఇబ్బందులు ఉన్నాను, ఈ ఒక్క రోజైనా నన్ను తినడం మానేయచ్చు కదా అని అనలేదు.
ఆ జనసమూహమును చూసి కనికరపడి వారికి వాక్యమును బోధించి వారి మీద చేతులుంచి వారందరినీ స్వస్థపరచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య వ్యక్తిత్వంలో ఈ రోజు నువ్వు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, నీకెన్ని విసుగులన్నా ఉండొచ్చు, నీకెన్ని బాధలన్నా ఉండొచ్చు, నువ్వు చేసే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నువ్వు చేసే పనిపాటులో కావచ్చు, లేదా నీ పర్సనల్ సమస్యలు కావచ్చు, ఆ యొక్క బాధల్ని నీలో పెట్టుకుని ఆ విసుగుని ఎదుటి వాళ్ళ మీద చూపించకూడదు, ఆ చిరాకుని ఎదుటి వాళ్ళ మీద చూపించకూడదు. దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు. నాకు వరుసగా 3 రోజులు 4 రోజులు నిద్ర లేకుండా పనిచేస్తున్న సమయంలో ఎప్పుడైనా నేను విసుక్కుంటాను, నేను చిరాకు పడతాను, లేదా నా దగ్గర నాకు బాగా ఆప్తులుగా అనిపించిన వాళ్ళ దగ్గర ఆ చిరాకు నేను చూపిస్తాను. అప్పుడు నేను ఫ్రీగా ఉంటాను. ఇది రాక్షసత్వం కాదా? ఇది శాడిజం కాదా? నా కోపాన్ని, నా విసుగుని, నా చిరాకుని నాకు బాగా దగ్గరైన వాళ్ళ మీద చూపించే రుద్ది అమ్మయ్య నేను ఇప్పుడు ఫ్రీ అయిపోవాలని కూడా శాడిజం కాదా? అది సాధారణమైన మనిషి యొక్క లక్షణం. కానీ యేసయ్య లక్షణం అది కాదు. ఈరోజు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నేను అది నేర్చుకుంటా ఉన్నాను. ఈరోజు మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు పని చేసి అలసిపోయి ఉండొచ్చు, రాగానే భార్య మీద కై 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 మనం అరుస్తూ ఉంటాడు. ఈమె పొద్దు నుంచి వంట చేసి పొయ్యి వెలక్క ఊది 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 వంట చేస్తుంది. అమ్మ అన్నం వెళ్ళగానే పాప నోటు పడుతుంది. ఏంటంటే పొయ్యి వెళ్ళలేదు. పొయ్యి వెళ్ళకపోవడానికి ఆడేటి కారణం ఆ విసుగు వాడిని చూపిస్తుంది. ఈయన ఫ్యామిలీలో ఉన్న బాధలు, ఏదో ఫ్యామిలీలో బాధ ఉంటుంది, వెళ్ళి వాళ్ళ అమ్మ మీద ఎగురుతాడు. ఫ్యామిలీలో బాధకు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఆఫీసులో ఏదో ఇబ్బందులు ఉంటాయి, మేనేజర్ ఏదో తిట్టాడు, వచ్చేస్తాడు సీరియస్ గా పారిన పాటను కొడతాడు. యేసయ్య లక్షణం కాదది. యేసయ్య తన బాధలను ఎదుటి వాళ్ళ మీద రుద్దలేదు, తన భావాలను ఎదుటి వాళ్ళ మీద రుద్దలేదు. ఎప్పుడో ఎదుటి వాడిని ఒకలాగే ప్రేమించాడు. యోహాను కోల్పోయిన బాధ, యోహాను చనిపోయాడనే బాధను ఏమాత్రం కనిపించనివ్వకుండా చాలా చక్కగా వచ్చిన వారి మీద కనికరపడి, ఆ మాటలు చదవండి. జనసమూహుల సంగతి విని పట్టణం నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచిన సాయంకాలం వరకు వారిని బోధించారు. ఎంత మంచోడండి మన దేవుడు. నీవు నేర్చుకోవాలి ఈరోజు యేసయ్యని. నీ విసుగులు, నీ చిరాకులు, నీ కోపాలు నీలోనే ఆగిపోవాలి. అవి ఎదుటి వారి మీద రుద్ది, నీ కసాయితనాన్ని, నీ కోపాన్ని ఎదుటి వారి మీద రుద్ది వారిని బాధపరచడం క్రైస్తవ లక్షణం కాదు. యేసయ్యని నేర్చుకున్నవాడు ఎలాగుండాలి అంటే, తన యొక్క బాధలను చిరాకులను ఎదుటి వారి మీద రుద్దని వాడిగా ఉండాలి. అది తనకు మాత్రమే పరిమితమైనదిగా ఉండాలి. తనలో తాను దాన్ని జీర్ణించుకుని మర్చిపోయేవాడిగా ఉండాలి. ఈ తప్పు మన అందరిలో ఉంది కదా, ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? దెబ్బలు తినే ఆడవుడికి కొట్టి మొగడంటే, కొట్టి మొగడికి ఆవిడ అలసే, ఈమెకి ఆయన అలుసు దెబ్బలు తినేలాగా ఉంటే. పిల్లలంటేనేమో తల్లిదండ్రులు కలుసు. ఇలాగ ఉండే పరిస్థితి. దయచేసి మీ సొంత కారణాలని, సొంత చిరాకుల్ని పక్క వాళ్ళ మీద రుద్దకండి. ఆ విషయం వాళ్ళకి అర్థం కాక ఏం జరుగుతుందో తెలియక గాయపడతారు. యేసు ప్రభు అలాంటి కాదు. మనం యేసయ్యని నేర్చుకోవాలి, యేసయ్యని అనుసరించాలి. నేర్చుకుని పాఠం బట్టి పట్టినట్టు యేసు ప్రభు చాలా మంచోడు, అతని విసుగు చిరాకు ఎవరి మీద చూపించడు అని పాఠం నేర్చుకోకండి. ఆ బుద్ధిని నేర్చుకోండి, ఆ ప్రవర్తన నేర్చుకోండి. సరే, యేసయ్య యొక్క 3వ లక్షణం చూద్దాం. అదేంటంటే, యేసు ప్రభు ఒకసారి సువార్త ప్రకటిస్తూ అలాగ వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక కొండ మీద ఒక కుష్టి వ్యాధుడు ఉన్నాడు. ఎందుకు అతను కొండ మీద ఉన్నాడు, ఎందుకు అతను ఊరి చివరన ఉన్నాడు అంటే, కుష్టి వ్యాధి అనేది వారి యొక్క నమ్మకం ప్రకారం ఏంటంటే, ఎవరైతే శపించబడిన వాడు ఉన్నాడో, ఎవరైతే తప్పు చేసిన వాడు ఉన్నాడో వాడికి మాత్రమే కుష్టి వ్యాధి వస్తుందని వారి నమ్మకం. అది కూడా బైబిల్ ప్రకారం నిజంలాగే కనిపిస్తుంది. ఉజ్జియాకు వచ్చింది కుష్టి వ్యాధి, గ్యాజీకి వచ్చింది కుష్టి వ్యాధి, మిరియంకి వచ్చింది కుష్టి వ్యాధి. వారు తప్పులు చేసినప్పుడు కుష్టి వారి మీదకి వచ్చింది. అయితే ఈ వ్యక్తి ఉన్నాడు, ఇతనికి కుష్టి వ్యాధి వచ్చింది. కుష్టి వ్యాధి వచ్చింది కదా అని ఊరందరూ అతన్ని తిట్టి తరిమి ఊరి చివరన పాడేశారు. ఊరి చివరన కొండ చాటు ఎక్కడో పడున్నాడు. యేసు ప్రభు అలాగే వెళ్ళిపోతే అతను చూస్తే అతను అడుగుతున్నాడు, ఏమని? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టవా? యేసు ప్రభు మంచి మాట అన్నాడు, నాకు ఇష్టమే. హల్లెలూయా. నాకు ఏడుపు వచ్చిందండి, సంఘం ఏడుపు వచ్చింది, నాకు ఇష్టమే. ఊరందరూ ఆయన బయటికి గెంటేశారు, ఎవరు లేరు వాడికి. తిండి పెట్టాలంటే ఎలా పెట్టేవారు తెలుసా? రాత్రులు ఎక్కడో మూల రాయి మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. పొద్దున్న వచ్చి ఏ రాయి మీద ఉందో ఎత్తుక్కుని దాన్ని తినాలి. ఆడికి బట్టలు లేవు, ఆ బట్టలతోనే బ్రతకలాడు. శాపగ్రస్తుడు, అంత అసహ్యమైన వ్యక్తి, లోకం ఎవరికి నచ్చలేని ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, నువ్వు నాకు ఇష్టమే, నువ్వు నాకు ఇష్టమే.
ఈలోపు ఒక ఆవిడని రాళ్ళతో కొట్టి తరుముకుంటా వస్తున్నారు. ఆమె పరిగెత్తి 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 యేసు ప్రభు కాళ్ళ దగ్గరికి వచ్చి పడిపోయింది. అందరూ రాళ్ళు ఇచ్చి కొట్టబోతూ, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమె వ్యభిచారంతో పట్టుబడింది, ఆ ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు ఇచ్చి కొట్టి చంపాలి, నువ్వైతే ఏ శిక్ష విధిస్తావు? యేసు ప్రభు అంటున్నాడు, మీలో పాపం చేయని వాడు ఎవరైనా ఉంటే ముందు ఆమె మీద రాయి వేయండి. అందరూ రాళ్ళు కింద పాడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు ఒక్కడికి అవకాశం ఉంది కొట్టి చంపడానికి, ఎందుకంటే ఆయనలో పాపం లేదు. అయితే ఆమెతో అంటాడు, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? ఎవరు శిక్షించలేదు. ఆమె భయపడుతుందేమో, ఇతను కానీ కొడతాడేమో, ఇతనిలో పాపం లేదు కదా, ఇతను నేను ఎన్నోసార్లు మోయించడానికి ప్రయత్నించాను, ఇతను చుట్టూ అటు ఇటు తిరిగాను, కానీ అతను ఎప్పుడు నాకు లొంగలేదే, ఇతనిలో పాపం లేదు కదా అని ఆమె భయపడుతుండొచ్చు. యేసయ్య అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకడు ఉన్నాడు వాళ్ళ శిష్యుల్లో, కూడా తిరిగారు యేసు ప్రభుతో. వాడు దొంగ అయితే ఆ డబ్బు సంచి అంతా చేతిలో పెట్టాడు. డబ్బు సంచి యేసు ప్రభు వాడి చేతిలో పెట్టాడు. దొంగ అని తెలుసు. వాడు ఏం చేశాడో తెలుసా? ప్రతిరోజు డబ్బు సంచిలో డబ్బులు దొంగతనం చేస్తూ ఉండేవాడు. యేసు ప్రభు తెలియదని అనుకుంటున్నాడు. ఆ విషయం తెలుసు కాబట్టి యేసు ప్రభు వాడి చేతిలో పెట్టాడు సంచి. రేపన్న రోజు తప్పు నేనేం చేశానని అడుగుతాడేమో అని ఆ డబ్బు సంచి పెడతాడు. ప్రతిరోజు దొంగతనం చేస్తూ వచ్చాడు. ఆ డబ్బు సాన్ని ఏం చేసిందంటే 30 వెండి నాణాలకి యేసు ప్రభుని అమ్మేసేలా చేసింది. యేసు ప్రభుని అమ్మేశాడు 30 వెండి నాణాలకి. అయితే అందరికీ గడ్డాలు ఉన్నాయి, అందరికీ అంగీలు ఉన్నాయి. యేసు ప్రభుని ఎలా గుర్తుపట్టాలని శిష్యులు అడిగితే, నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటున్నా ఆయన్ని, అతను తీసుకెళ్ళిపోయి మీకు నచ్చినట్టు చేసుకోండి అన్నా. ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. సైనికులు తీసుకుని వచ్చాడు. వచ్చి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. యేసు ప్రభుకి తెలిసి నన్ను పట్టిస్తున్నాడని. కానీ వాడితో అంటున్నాడు, చెలికాడా, మై ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడా. ఎందుకు ఇలా చేశాడు? అతని ప్రేమలో లోపము లేదు. హల్లెలూయా. అతని ప్రేమలో ఎక్కువ తక్కువ లేవు. ఆడు కుష్టి వ్యాధుడైనా, ఆమె వ్యభిచారైనా, లేదా అతను తనకు ద్రోహం చేసిన వాడైనా అందరినీ ఒకలాగే ప్రేమించాడు. నువ్వు నాకు ఇష్టమే అన్నాడు. ఆమెను అమ్మ అని పిలిచాడు. ఈయన చిలికాడా అని పిలిచాడు. అతని ప్రేమలో ఎక్కువ తక్కువ లేవు. ఈరోజు యేసు ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన 3వ సంగతి, ముఖ్యమైన సంగతి, పక్షపాతము లేని ప్రేమ. ఆమె మంచిగా వంటలు వండింది, ఏ జంతికలో చేసింది పిల్లలకు పెడదామని, ఆ ప్లేట్లు వేసుకుని తెత్తంది పిల్లవాడికి ఇద్దామని. ఈలో పక్కింటి పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి ఇంటికి రాగానే లోపలికి ఎత్తుకెళ్ళిపోతుంది. తెస్తే ఆడుకొట్టి ఇవ్వాలి. ఆడు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పిల్లలకి తినంటారా బాబు, అమ్మాయి తట్టుకుని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోవడానికి తినేసి వెళ్ళు. ఆడికని లాక్కుంటాడేమో, ఆడికని ముక్కెడతాడేమో. నీ ప్రేమలో ఎంత పక్షపాతం ఉంది, నీ ప్రేమలో ఎంత లోపం ఉంది. యేసు ప్రభు నిన్ను అలా చూసుంటే నీ బ్రతికేమవుతుంది? యేసు ప్రభు నుంచి నేర్చుకోవాల్సిన అతి ప్రధానమైన అంశం మనం నేర్చుకుంటూ ఉన్నాం, సమ ప్రేమ. అతని ప్రేమలో ఎక్కువ తక్కువ లేవు. ప్రస్తుతం మనుషుల ప్రేమలు ఎలా ఉన్నాయో తెలుసా? అతను తన ఇంటి వారిని మాత్రమే ప్రేమిస్తున్నాడు, లేదా తన వంశం వాళ్ళని మాత్రమే ప్రేమిస్తున్నాడు. వంశం అనగా తన ఇంటి పేరు. తోటోళ్ళు అంటే ఏమనుకుంటున్నావు? మా తోటోళ్ళని ఎవరన్నా ఏమన్నారంటే ఊరుకునేదే లేదు. అంటే నీ ప్రేమ నీ ఇంటి పేరుకి అంకితమైంది, లేదా నీ ప్రేమ నీ ఇంటికి అంకితమైంది, లేదా నీ ప్రేమ నీ కులం వాళ్ళకి, నీ కులానికి అంకితమైంది. నీ కులపు వాళ్ళంటే నీకు ఎంత ఇష్టమో, ఏ ఊరు వెళ్ళిపోయినా సరే ఆ కులం వాళ్ళు కనబడగానే వెళ్ళిపోయి ముఖం పెద్దదైపోతుంది, ట్యూబ్ లైట్ వెలిగేస్తుంది ముఖంలో, చక్కగా నవ్వుతూ కిలకల మాట్లాడేసి సంబంధాలు కలిపేసుకుంటాం. మన ప్రేమ కులానికి అంకితం అయిపోతుంది. చూడండి. లేదా ఒకడు ఏం చేస్తాడంటే తన ప్రాంతం వాడినే ప్రేమిస్తాడు. తెలంగాణ వెళ్ళిపోయాడు పని చేయడానికి, అక్కడ ఎవరైనా ఆంధ్రవాడు కనపడగానే, ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవాడు కనపడగానే తన సొంత కొడుకు సొంత తమ్ముడు కనబడినట్టుగా వెళ్ళిపోయాడు కౌగిలించుకుని మనిద్దరం ఆంధ్ర. అంటే నీ ప్రేమ ప్రాంతాలకి పరిమితమైపోయింది. కులానికో, ఇంటికో, ఇంటి పేరుకో, లేదా జాతికో, మతానికో, దేశానికో మన ప్రేమను అంకితం చేస్తున్నాం. కానీ మన యేసయ్య ప్రేమ అవధులు లేని ప్రేమ. హల్లెలూయా. అతను అమెరికాలో తెల్లవాడైనా, వెస్టిండీస్ లో నల్లవాడైనా, ఇండియాలో ఉన్న చామంచాయవాడైనా యేసు ప్రభు అందరిని ఒక్కలాగే ప్రేమిస్తాడు, ఒక్కలాగే ఆయన రక్తం ఇస్తాడు, ఒక్కలాగే మన జీవితంలో కార్యాలు చేస్తాడు. కానీ మనం మాత్రం ఒక్కొక్కరిని ఒక్కోలా ప్రేమిస్తాం, ఒక్కొక్కరిని ఒక్కలా ప్రేమిస్తాం, ఇంట్లో బయటకు వెళ్తే వాళ్ళని ఇంకోలా ప్రేమిస్తాం. యేసయ్యని నేర్చుకోండి దయచేసి. సమ ప్రేమ ఆయనలో ఉంది. అందరినీ ఒకేలాగా ప్రేమించాడు ఆయన, అందరినీ సమానంగా ప్రేమించాడు ఆయన. దయచేసి ఈ లక్షణాన్ని మీ ఒంట్లోకి తీసుకురండి. ఈరోజు యేసు ప్రభుని మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు? ఇంకొకరికి చెప్పడానికి కాదు, మనం చేయడానికి. నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతుందా? ఈరోజు యేసయ్యని మీకు ఎందుకు నేర్పుతున్నానంటే, వాళ్ళెవరో యేసయ్యని సరిగా నేర్చుకోలేనందుకు పాపులైపోయారట. ఎఫెసీ పత్రికలో మనం చదివిన అధ్యాయం 5 వచనాలు.
అయితే మన సంఘం మనమందరూ యేసు ప్రభుని సరిగా నేర్చుకోలేని వారిగా కాక సరిగా నేర్చుకున్న వారిగా యేసయ్యని మనలో చూపించే వారిగా ఉండాలి. కాబట్టి నేను అనువనువు జాగ్రత్తగా సునిశ్చితమైన భావాలను కూడా చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆయన బాధ్యత కలిగిన వ్యక్తి, ఆయన తన భావాలను ఇతర మీద రుద్దని వ్యక్తి, అతడు సమంగా అందరినీ ప్రేమించే వ్యక్తి. 4వ లక్షణం ఏమంటే, యేసు ప్రభు తన 12వ సంవత్సరం వయసులో తప్పిపోయి గుడి దగ్గర తప్పిపోలేదు. అతను కావాలని తప్పించుకుని గుడి దగ్గర జ్ఞానుల దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు. అతని జ్ఞానయుక్తమైన మాటలకు ఆ మేధావులు ఆశ్చర్యపోయారు. ఏంటి ఇతను ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు, ఏంటి ఇతను ఎంత తెలుగుగా మాట్లాడుతున్నాడు అనుకుని ఆశ్చర్యపోయారు. అతను ఎదిగాడు, 30 సంవత్సరాల వయసు వచ్చింది. సువార్తకు బయటకు వెళ్ళి చేస్తుంటే అతని దయగల మాటలకు వారందరూ ఆశ్చర్యపడేది. హల్లెలూయా. యేసయ్య మాటలు ఎలాగున్నాయట, ఆశ్చర్యం కలిగించేవిగా, దయ కలిగించేవిగా, ఎదుటి వారిని ఓదార్చేవిగా ఉన్నాయి. ఈ రోజు యేసయ్య నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన అత్యంత ప్రాధాన్యమైన మరొక అంశం నీ మాటలు. నువ్వు ఎట్లాగా మాట్లాడుతున్నావు? బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. క్రైస్తవుని మాటలు ఎలాగ ఉండాలట, వినువారికి అవసరమును బట్టి మేలు కలిగించే క్షేమాభివృద్ధికరమైన మాటలే పలకాలట. అవసరమైన మేలు కలిగించే క్షేమాభివృద్ధికరమైన మాటలు. ఎన్ని మాట్లాడుతున్నాం మనం రోజులో? యేసు ప్రభు తన జీవించినంత కాలంలో అనవసర మాట ఎక్కడా ఒక్కటి కూడా మాట్లాడలేదు. అందుకే అతను ధైర్యంగా చెప్తున్నాడు. ఏమనో తెలుసా? నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా, ఎవడైనా స్థాపించగలడా? ఏమయ్యా బాబు, నువ్వు అప్పుడు నోరు జారేవు కదా, అక్కడ ఏమయ్యా నువ్వు ఈ పలానా ఈవిడితో గొడవైటప్పుడు నోరు జారేవు కదా, ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు తెలుసా? యేసయ్య తన మాటలను అవసరమైన మాటలే మాట్లాడాడు, ఉపయోగపడే మాటలే మాట్లాడాడు, క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడాడు. దయచేసి ఇది మీరు నేర్చుకోండి. మీ చేతులు వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత సమయం కనబడటం లేదు. మీ మాటల్లో వ్యర్థమైనవి ఉండకూడదు, మీ మాటల్లో అనవసరమైనవి ఉండకూడదు, మీ మాటల్లో ఎదుటి వారికి ఉపయోగపడనివి ఉండకూడదు, ఎదుటి వాడిని నష్టపరిచేవి ఉండకూడదు. ఓ పక్కింటి వాళ్ళు వచ్చి కూర్చుంటే సోదా అవసరం లేని మాటలు, ఫోన్ చేసుకుంటే అవసరం లేని మాటలు, వీళ్ళ పని అయిపోయింది మధ్యలో భోజనాలు కూర్చుంటే సుత్తి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు. యేసు ప్రభు అలాగ అస్సలు మాట్లాడలేదు. యేసు ప్రభు అలాగెప్పుడు మాట్లాడలేదు. ఈ రోజు నుంచి నీ నోరు కంట్రోల్లో పెట్టుకో. ఇక్కడ సంఘంలో చాలా మంది నోరులు జారి చాలా తప్పులు చేశారు. ఇక్కడ మాటలు అక్కడ తీసుకెళ్ళి, అక్కడ మాటలు ఇక్కడ తీసుకొచ్చి, లేని మాటలు మాట్లాడి, ఉన్న మాటలు మాట్లాడి ఎంతో నష్టం తెచ్చుకున్నాం. దేవుడి దగ్గర ఎన్నోసార్లు క్షమాభిక్ష అడుక్కునే పరిస్థితి తెచ్చుకున్నాం. దయచేసి మీరే కాదు, మగవాళ్లే కాదు, ఆడవాళ్లే కాదు, మీ ఫ్రెండ్స్ వచ్చి మీ పక్కన కూర్చుని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే యేసు ప్రభు గురించి ఒక మాట చెప్తాడు. ఒక ఆయన వచ్చి, నువ్వు మొహమాటం లేనివాడు అని నేను విన్నాను. మొహమాటం లేకుండా మాట్లాడువాడు, అలా ఉండాలి. మాట ఆమె వచ్చి చెప్తుంది అనుకో, అడ్డమైన సుత్తి చెప్పు, మొహమాట లేకుండా నా దగ్గర ఇలాంటివి మాట్లాడొద్దని, నా దగ్గర ఎలాంటివి చెప్పొద్దు. సరే, ఆ రిఫరెన్స్ కూడా చూద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. నువ్వు ఎవని యందును మొహమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించేవాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎలాంటోడట? మొహమాటము లేకుండా మాట్లాడువాడు. ఆయన్ని మనం నేర్చుకోవాలి. యేసయ్యని మనం నేర్చుకోవాలి. యేసయ్య ఎలా మాట్లాడేవాడట? మొహమాటము లేకుండా మాట్లాడువాడు, అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడువాడు, క్షేమాభివృద్ధికరమైన మాటలు మాత్రమే మాట్లాడేవాడు. దయచేసి ఈ రోజు నుంచి మీ నాలుకకు ఒక గోళం వేసుకోండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయముల్లో మనమందరము తప్పిపోతున్నాం. అసలు ఆ విషయాలు ఏంటట? ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకోవడానికి శక్తి గలవాడగును. మాట ఎంత గొప్పది! మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నామంట. ఏంటి ఆ విషయం అంటే, మాట యందట. ఎవడైనా నువ్వు మాట యందు తప్పిపోని ఎడల, మాట యందు తొట్టిల్లని ఎడల, అతడు తన సర్వ శరీరమును అతని స్వాధీనంలో పెట్టుకుంటాడు. ఒక మంచి తాళపు చెవిది. నీ జీవితాన్ని నువ్వు స్వాధీనం పెట్టుకోవాలంటే నీ నాలుకని నీ స్వాధీనం అందు పెట్టుకోవాలి. అది అగ్ని, అది అగ్ని.
అగ్ని ఎంత గొప్పదంటే అది పొయ్యిలో పెట్టి వెలిగిస్తే కడుపు నింపుతుంది, ఒంటి మీద పెట్టి వెలిగిస్తే ప్రాణం తెస్తుంది. అగ్ని అలాంటిది, నాలుక కూడా అలాంటిది, అది జీవ వృక్షమై ఉన్నది అని ఉంటది బైబిల్లో. అంటే నువ్వు కోస్తే మంచి ఫలం వస్తుంది, అదే దాన్ని వ్యర్థంగా వాడితే నీ ప్రాణం తీస్తుంది. నీ మాట అంత విలువైనది కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు మాటలు వదలకు, ఎదుటి వాళ్ళకి వస్తాం. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఊరికి అనవసరంగా మాటలు జారిపోకండి, వాటిని మనం వెనక్కి తీసుకోలేము. అందుకనే యేసు ప్రభు దగ్గర నుంచి ఈ రోజు మనం నేర్చుకునే మరో శ్రేష్టమైన లక్షణం ఏంటి? మాట. ఆయన చక్కగా మాట్లాడాడు, ఆయన దయగల మాటలు మాట్లాడాడు, ఆయన మోమాటము లేని సత్యపు మాటలు మాట్లాడాడు. యేసయ్య నుంచి మనం ఆ లక్షణం నేర్చుకోవాలి. చాలా శ్రేష్టమైనది మరొక శ్రేష్టమైన లక్షణం. అయితే ఇప్పటివరకు యేసయ్య గురించి మనం తరిచి చూసినప్పుడు చాలా మంచోడుగా కనబడ్డాడు. చాలా మంచోడని మనం అందరూ అనుకుంటున్నాం, తల్లిదండ్రుల విషయంలో, అందరి విషయంలో. ఇప్పుడు ఒక కొత్త సంగతి, యేసు ప్రభు దగ్గర కొంతమంది వచ్చారు. వచ్చి, బాబు నీవు బోధిస్తున్నావు కదా, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం అని అడిగారు. అడిగితే యేసు ప్రభు అన్నాడు, ఆలోచించి పైనుంచి వచ్చిందని చెప్పాలి కదా, చెప్పలేదు. ఏమన్నాడు తెలుసా? యోహానుకి ఎక్కడి నుంచి వచ్చింది అధికారం అని అడిగాడు. ప్రశ్నకి సమాధానం చెప్పాలి కానీ ప్రశ్న వేయకూడదు. కానీ ఆయన ప్రశ్నకి ప్రశ్న వేసాడు ఎంతో సమాధానంగా. అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇప్పుడు యోహానుకి తన సొంతంగా చేశాడు అంటే ఊరందరూ యోహాన్ని ప్రవక్తను నమ్ముతున్నారు, మమ్మల్ని రాళ్ళు ఇచ్చి కొడతారు. ఒకవేళ పైనుంచి వచ్చింది యోహానికి అధికారం అని చెప్తే మరి యోహాన్ని మీరెందుకు గౌరవించలేదు, యోహాన్ని మీరెందుకు చంపారు అని అందరూ అడుగుతారని వేరే సమాధానం చెప్పలేక మాకు తెలియదు అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? సరే నీకు తెలియదు కానీ నేను మాత్రం చెప్తాను. ఏమనంటే నాకు పైనుంచి వచ్చింది, దేవుడు నాకు అనుగ్రహించాడని. కానీ యేసు ప్రభు అలా చెప్పలేదు. నేను కూడా చెప్పను. లూకా సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో ఆ సంభాషణ కనబడుతుంది. 8వ వచనంలో చూడండి. అందుకు యేసు, ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేస్తున్నాను నేను మీతో చెప్పనని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈయన చెప్పరట. ఇంత పొగరా ఏంటి, అంతమంది ఫాలో అయిపోతున్నారు, నాకు నేను ఎందుకు చెప్పాలనే కాదు. వచ్చిన వాళ్ళను బట్టి ఆయన మాట్లాడతారు. వచ్చిన వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు వచ్చారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుని పేరుట జనాలను ధనం దోచుకునే వాళ్ళు, దేవుని బోధనలు తిరగేసి మార్చి ఇష్టం వచ్చినట్టుగా తప్పులు చేసేవాళ్ళు. వాళ్ళ గురించి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు, సర్ప సంతానమా అని. వాళ్ళ గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇస్తాడు. 8వ అధ్యాయం యోహాను సువార్త 44వ వచనంలో, వీరు అపవాది యొక్క సంతానమై ఉన్నారు, వాళ్ళు సాతాను సంబంధులు. చిన్న వాక్యం వాళ్ళకి చెప్పచ్చు కదా యేసు ప్రభు, చిన్న మాట నాకు పైనుంచి వచ్చిందని బోలెని సార్లు అందరికీ చెప్పాడు. వాళ్ళకి చిన్న మాట చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను వెయ్యకుడి. అది సంగతి. పరిశుద్ధమైనది ఆయన మాట, అది కుక్కలకు పెట్టాడు. ఆయన మాట ముత్యములు అంటది, పందుల ముందు జల్లడు. అందుకని నేను కూడా చెప్పాను. మన వాళ్ళు ఏం చేస్తారంటే, యేసు ప్రభు నేర్చుకోవడం గురించి చెప్తున్నాను. మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవడో మూర్ఖుంటాడు, యేసు ప్రభు దేవుడు నాకు చూపించు అంటాడు. ఈసారి నువ్వు మొదలెడతావు, యేసు ప్రభు అది, యేసు ప్రభు అది పందాడు. నువ్వేమో జల్లుతూ ఉంటావు ముందు, వాడు కుక్కాడు, నువ్వేం చేస్తావు? జల్లుతూ ఉంటావు. యేసు ప్రభువులో ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? ఎదుటి వాడి తత్వాన్ని అతను గమనిస్తాడు. నేను ఒకసారి ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేద్దామని ఈవేళ అనే మ్యాగజైన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, రాజమండ్రి. డైలీ మ్యాగజైన్, అది సాయంత్రం వస్తుంది. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాను. కొంతమంది నాస్తికులు వచ్చారు అక్కడికి, ముసలోళ్ళు, బాగా తల పండిపోయిన వాళ్ళు కూర్చున్నారు. నన్ను చూశారు, నమస్తే చెప్పాను. అతను మాట్లాడితే ఏం చేస్తానని అడిగారు. నేను సేవ చేస్తానన్నాను. అతను నవ్వి, సర్లే మీరు ఒక దేవుని నమ్ముతారు, జనాలు ఒక్కొక్క దేవుని నమ్ముతారు, కానీ అన్నిటికంటే ముందు మనం అందరం మనుషులం. నేను నాస్తికుణ్ణి, మీరు ఆస్తికులు, మీరు దేవుని నమ్ముతున్నారు. ఏదే సంగతి ఏమైనా మేమేం చేస్తామో తెలుసా? అందరినీ జాగ్రత్తగా ప్రేమిస్తాం, మీరైతే మీ మతాలు అడ్డు పెట్టుకుని ప్రేమిస్తారని ఏదో చెప్పాడు. నాస్తికుడు అని అనగానే నేను కొంచెం తగ్గాను. నాస్తికుడు అంటే మూర్ఖుడు అని అర్థం. ఒక విధంగా తెలుగులోనే క్లియర్ అయిన అర్థమే. నాస్తికుడు అంటే మూర్ఖుడు అని అర్థం, చెప్తే వినవాడు, చూస్తే కానీ నమ్మనవాడు. అయితే అతను ఏదో మాట్లాడుకుంటా నా వైపు తిరిగి అడిగాడు, ఏమండి మీ యేసు ప్రభు నిజంగా దేవుడేనా అంటే, దేవుడండి, సందేహం ఏమి లేదు. అసలు దేవుడు ఉన్నాడంటారా అని అడిగాడు. ఉన్నాడన్నాను. ఎలా చెప్పగలవు అంటే, కాన్ఫిడెంట్ గా చెప్పగలను అన్నాను. ఎలా చెప్పగలవు అని అడిగాడు. నేను ప్రశ్న వేశాను, గాలి ఉందా అని అడిగాను. ఉందన్నాడు. కాన్ఫిడెంట్ గా చెప్పగలరా? కాన్ఫిడెంట్ గా చెప్పగలను, చూపించండి. ఒకసారి అతను ఆగాడు, ఆలోచించాడు. గాలిని చూపించలేవు, కానీ ఉందని ఎలా చెప్పగలవు అని అడిగితే, నేను దాన్ని అనుభవిస్తున్నాను,
నేను దేవుణ్ణి అనుభవిస్తున్నాను. హల్లెలూయా. నేను దేవుణ్ణి చూపించలేను, కానీ నేను దేవుణ్ణి అనుభవిస్తున్నాను. నువ్వు కూడా దేవుణ్ణి నమ్మితే నువ్వు దాన్ని అనుభవించగలవు అనగానే పక్క నుంచి ఇంకో నాస్తికుడు వచ్చి, ఏమండి అలాగా మాటలు మభ్య పెడేస్తారండి బాబు, వీళ్ళు మామూలు కాదు, వెంటనే చుట్టు పెడతారు, అందరూ తోసేస్తారు, ముంచేస్తారు. మూర్ఖుడు. నేను వాక్యం చెప్పలేదు వాళ్ళకి, ఎందుకంటే అక్కడ ముచ్చు మీద జల్లేమనుకో, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవం, అదే ఎలాగా అంటాడు. యేసుక్రీస్తు మన అందరి కోసం వచ్చి చచ్చిపోయాడు. వచ్చి చచ్చిపోవడం ఏంటయ్యా, చచ్చిపోతే ఏం సాధిస్తాడు, చచ్చిపోయి బతుకుంటే ఏదన్నా సాధిస్తాడు, చచ్చిపోయి ఏం సాధిస్తాడు అంటాడు. మూర్ఖుడికి అర్థం కాదు విషయం. కానీ మనం ఏం చేస్తూ ఉంటే చాలా సార్లు మనం పనిచేసే చోట, లేదంటే మనం బయట ఇరుగు పొరుగులకు వెళ్ళే చోట కొంతమంది కుక్క స్వభావం కలిగిన వాళ్ళు, పంది స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుని యొక్క జ్ఞానం లేని వాళ్ళు కాబట్టి వెక్కిరిస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతుంటే నువ్వేమనుకుంటావు అంటే వీళ్ళకి సరైన సమాధానం చెప్పాలి, ఎలాగైనా యేసు ప్రభు గురించి వీళ్ళ దగ్గర వాక్యాల మీద వాక్యాలు దున్నేయాలనుకుంటావు. కానీ గమనించు, అవి పందులు. యేసయ్య దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన అత్యంత శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ఎదుటివాడి తత్వాన్ని నువ్వు అంచనా వేయాలి. ఎదుటివాడి వీడికి సువార్త పొందడానికి అర్హత ఉన్నదా, ఇతను అసలు వింటాడా? ఎవరికైతే దేవుడు లేని లోటు ఉంటుందో వాడే సువార్తను అంగీకరిస్తాడు. అంతా బాగానే ఉంది, నేను సూపర్ అనే హీరోలా ఉన్నాను అనుకున్నవాడు ఎప్పుడు దేవుడిని అంగీకరించడు. వారి దగ్గరికి వెళ్ళి నువ్వు విసిరినా అది తిండగానే దాన్ని మన మీదకి వచ్చి అతను తొక్కుతాడని ఉంది. మీరు పందుల ముందు ముత్యాలు తడినా అవి వాటిని తొక్కి నీ మీద దాడి చేస్తాయి, వాక్యాలు వ్యర్థమవుతాయి. మనమైతే వాక్యాలను వ్యర్థంగా జల్లుతాం, కానీ మన యేసయ్య మాత్రం చిన్న మొక్క కూడా జల్లడు. ఒకడు వచ్చి అడిగాడు, బాబు కైసరుకు పన్ను చెల్లించచ్చా అని. వారి కుయుక్తుని దేవుడు ఎరిగాడు. ఒక కాయిన్ ఇవ్వండి, ఇచ్చారు. వెనక్కి తిప్పి చూపించాడు, ఎవరి బొమ్మ ఉంది, కైసరు బొమ్మ, కైసరికి ఇచ్చాయి. ఏటా సమాధానం? అసలు ఆ సమాధానానికి అర్థం ఉందా? ఇప్పుడు ప్రభుత్వం నిన్ను నిన్ను వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదయ్యా, నిన్ను కాపాడుతున్నారు కదయ్యా, కాబట్టి పన్ను కట్టాలంటే అర్థం ఉంది. డబ్బులు చూపించు, దాని కైసరు ఉందా, కైసరికి ఇచ్చే, దేవుడికి ఇచ్చే. ఏంటా సమాధానం? ఇంకొకటి వచ్చి అంటున్నాడు, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఏ రోజు నిన్ను చంపేద్దామని చూస్తున్నాడు, నువ్వు అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇంకో 3 రోజులు నేను ఎక్కడ ఉంటానని నా నక్కతో చెప్పు. ఏంటి ఎంత మంచోడు! ఈ మాటలేంటి? యేసయ్య ఎక్కడ ఎలాగ ఎవరికి చెప్పాలో అలాగ చెప్పే వాక్చాతుర్యం గలవాడు. ఆ లక్షణం నువ్వు నేర్చుకోవాలి. అది నేర్చుకోకపోయినప్పుడు వాడేదో ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే నువ్వు తీసుకెళ్ళి ముచ్చాలు చల్లి వేస్ట్ చేయక సైలెంట్ గా వచ్చాయి, లేదా ఒక వంకర సమాధానం చెప్పి వచ్చాయి, తప్పేమీ లేదు. అయితే ఆ వంకర సమాధానం తిట్టేది కొట్టేదిగా ఉండకూడదు, వాడి నోరు మూయించేదిగా ఉండాలి. అది నువ్వు ఆశపడినప్పుడు దేవుడు ఆ సమాధానం నీలోంచి రప్పిస్తాడు. హల్లెలూయా. సరే, ఇంకో లక్షణం చెప్పుకుందామా? చిన్నది. యేసయ్య చాలా శాంత స్వభావం గలవాడు కదా, అస్సలు చాలా మంచోడు కదా. సరే, మొత్తం అంతా సువార్త ప్రకటించాడు, అందరూ శాంతంగా ఉండండి, సమాధానంగా ఉండండి, మంచిగా ఉండండి చెప్పేసి సువార్త కంప్లీట్ చేసుకుని గాడి ఎక్కేసి యెరూషలేములోకి వచ్చేసాడు. యెరూషలేములోకి వచ్చి గుళ్ళోకి వచ్చి చూడబోతుకు అక్కడ అందరూ క్రయ విక్రయాలు జరుపుతున్నారు, పావురాలు అమ్ముతున్నారు, పెట్లు అమ్ముతున్నారు, అన్ని అమ్ముతున్నారు, కూరగాయలు. ఇతనికి కోపం వచ్చింది, పట్టణానికి కోపం. ఆవులన్నింటినీ తరిమేశాడు, పెట్లన్నీ ఎగరేసాడు. కొనుక్కున్న వాళ్ళ సంగతి ఏంటి, అట్లా నమ్మాల్సిన వాళ్ళ సంగతి ఏంటి, అందరిని బయటకు తోలేశాడు. మళ్ళా ఇటువైపు జోలికి వచ్చారంటే మాత్రం మామూలుగా ఉండదని చెప్పాడు. కోప్పడ్డాడు. కానీ ఆ కోపం వెనక కారణం ఉంది. యేసయ్యను మనం జాగ్రత్తగా గమనించాలి. ఒక విషయం మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోకండి, ఏంటంటే మనం దేని గురించి అయితే కోప్పడతామో దాన్ని బట్టి మన స్వభావం అర్థమైపోతుంది. ఉదాహరణకి ఎవరైనా ఒక 10 రూపాయల కాగితం పిల్లవాడు పాడేశాడు అనుకోండి, ఆమె అతను చితక్కొడేస్తుంది అనుకో, ఆమె మనసులో డబ్బు మీద ఆశ ఎక్కువ ఉన్నట్టు. చెప్తున్నది మీకు అర్థమవుతుంది కదా? ఆమె మనసులో డబ్బు మీద ఆశ ఉన్నట్టు. ఎవరైనా కనుక బైబిల్ని కనుక పాడేశారనుకోండి చూసుకోకుండా, ఆ భర్త లేదంటే ఆ భార్య భర్తను శుభ్రంగా కుమ్మేసో తిట్టేసో హత్యేస్తుంది అనుకో, ఆమె ఈ కాగితాన్ని ఎక్కువ నమ్ముతున్నట్టు, పుస్తకాల్లో వాక్యాన్ని కాదు. ఎందుకంటే ఇంకో బైబిల్లో కూడా అదే ఉంటది. మనం జాగ్రత్తగా గమనించాలి. ఏమనంటే మనకి ఏ విషయంలో కోపం వస్తుందో దాని మీద మనకు ఆశ ఎక్కువ ఉన్నట్టు. ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తుంది అనుకున్నాడు, అతను కూర్చోబెట్టాడు, ఉద్యోగం లేదు, కోప్పడి తిట్టేసి వచ్చాడంటే ఇతను ఉద్యోగం మీద ఆశ ప్రాణం ఎక్కువ ఉన్నట్టు. యేసయ్య కూడా అంతే. అతడు దేవాలయాన్ని పాడు చేస్తుంటే దాన్ని భరించలేక కోప్పడ్డాడు. అతను కోపం వెనక నిజమైన కారణం ఉంది, అతడు సంఘమును ప్రేమించేవాడు. హల్లెలూయా. మన కోపం కూడా వాక్యానుసారమైంది అవ్వాలి. అందుకనే బైబిల్ ఏమంటే కోపపరుడు కానీ పాపం చేయకని ఎందుకంటాడు తెలుసా? కోప్పడు, కానీ అది ఏ సంబంధమైన విషయాల కోసం కాదు, పర సంబంధమైన విషయాల కోసం. యేసుక్రీస్తు కోప్పడిన సందర్భాలు 1-2 మాత్రమే. ఇంకొక సందర్భం అంటది, ఏమనంటే చిన్నపిల్లల్ని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తుంటే శిష్యులందరూ ఆపేసి, ఆయన ప్రేయర్లో ఉన్నాడు, ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు, పిల్లల్ని తీసుకెళ్ళకూడదు, అల్లరి చేస్తుంటే కోపపడి వారందరినీ నా దగ్గరికి రానివ్వండి. దేవుని సంఘానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రమే నీవు కోపడాలి.
యహ సంబంధమైన విషయాల్లో దేని విషయంలోనూ నువ్వు కోప్పడకూడదు. ఒక విషయం గమనించు, నువ్వు దేనికోసం కోప్పడతావో దాన్ని బట్టే నీ వ్యక్తిత్వం ఆధారపడి ఉంది. అది నువ్వు గమనించాలి. ఈ చివరి విషయమైన కోపం గురించి మనం నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? యహ సంబంధమైన వాటి గురించి నువ్వు కోప్పడకూడదు. అలా నువ్వు కోప్పడకూడదంటే నీ మనసు దాని మీద పెట్టుకోకూడదు. ఇతన్ని అప్పగించిన వాడి మీద కూడా కోప్పడిన వ్యక్తి ఆ గుడిలో వ్యాపారం చేయగానే కోప్పడ్డాడు. ఎందుకంటే ఇతని మనసు దాని మీద ఉంది. అంటాడు, నా తండ్రి ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, నన్ను తినేస్తుందంట. ఎందుకు తినేస్తుందంటే దాన్ని ఎవరైనా ఏమైనా చెప్తే నన్ను తినేస్తుంది. కోపం టెంపర్ అయిపోతున్నాను, ఆవేశం వచ్చేస్తుంది. మొత్తం అన్ని పీకి బయటకు పెంపేశాడు, గెంటేశాడు, తాళ్ళు చేసి కొట్టాడట ఆ పశువుల్ని బయటకు పొమ్మని. అదే మనందరిలో ఎప్పుడైనా కోపం వస్తే దానికి కారణం వాక్యానుసారమైనది కావాలి. సంఘానికి సంబంధించింది ఏదైనా వ్యతిరేకత జరిగినప్పుడు తప్ప ఊరికే సమయంలో నువ్వెప్పుడు కోప్పడకూడదు. యేసయ్య ఎప్పుడూ కోప్పడలేదు, సంఘ విషయంలో మాత్రమే కోప్పడ్డాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.